తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో అలానే తెలుగు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా టిల్లు ఫేవర్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే టిల్లు వచ్చి 5 రోజులు అవుతున్నప్పటికీ దాదాపు 100 కోట్ల షేర్ దశగా పరుగులు పెడుతుంది. టిల్లులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అనుకోవచ్చు. అలానే టిల్లుకి ఈ క్యారెక్టర్కి మధ్య ఉండే రిలేషన్ అనేది టిల్లు స్క్వేర్లో ఇంకా బలపడింది. ఆ క్యారెక్టర్ మీకు ఇప్పుడు ఆల్రెడీ గెస్ట్ చేయొచ్చు. మురళీధర్ గౌడ్ గారు సార్, నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ప్రజెంట్ మీ టిల్లు స్క్వేర్ ఫేవర్ నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. టిల్లు స్క్వేర్కి బ్రహ్మరథం పడుతున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది. మీరు చూసారా సినిమా? చూశాను. ఎక్కడ చూసారు? నేను 29th రోజున షూటింగ్ కోసం ఇల్లందు వెళ్ళాను. అక్కడ చూశాను. ఎలా అనిపించింది మీకు? రెస్పాన్స్ ఎలా వస్తుంది థియేటర్లో? కేకలు, అరుపులు, ఈలలు, గోలలు, ఉత్సాహంగా ప్రేక్షకులు కేరింతలు కొడుతుంటే చాలా ఆనందం అనిపించింది. టిల్లు క్యారెక్టర్కి టిల్లు స్క్వేర్కి మీ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది మీకు? మా కెమిస్ట్రీ బాగా పడుతుంది సార్. హీరోయిన్ల కట్టి కూడా నా విసుగు, వాడి బద్ధకం. అంటే ఇప్పుడు అతను డీజే నుంచి ఈవెంట్కి మారాడు కదా, ఈవెంట్ మేనేజర్. అవును. మళ్ళీ కొత్త చిక్కుల్లో ఇరుక్కోవడం, దాంట్లోంచి బయటకు రావడం, ఓకే, మాకు ఇబ్బంది కలిగించడం, దాంట్లో సరదా, చాలా సరదాగా ఉంది సినిమా. టిల్లు స్క్వేర్ టిల్లు పోల్చుకుంటే డైలాగులు పేలటం అనేది టిల్లు స్క్వేర్ అనేది దానికి డబుల్లా ఉంది. ఎందుకంటే సిద్ధు క్యారెక్టర్ కానీ, మీ డైలాగులు కానీ, మీ మధ్య వచ్చే సంభాషణలు కానీ థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మాటలు రాసింది కూడా సిద్ధు కదా. శ్రీరామ్ గారు ఇంకా ఉన్నారు. ఆన్సెట్స్లో ఏమన్నా ఇంప్రూవ్ చేసేవాళ్ళ మీకు ఇచ్చిన స్క్రిప్ట్ని? డెఫినెట్గా. ఎలా ఉండేది అసలు? వాళ్ళు రాసుకొచ్చేది ఇక్కడ జరిగేది. సెట్స్లో అలవకగా వచ్చే ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోయేవాళ్ళం సార్. దాన్నే ఫైనల్ చేసేవారు. ఓకే. మాట్లాడుతుంటే కొన్ని వచ్చేవి, ఆ థాట్స్ ప్రకారంగా వెళ్ళిపోయాము. ఇట్స్ గుడ్ అని చెప్పేసి దాన్ని కంక్లూడ్ చేశారు. మానిటర్ చేసేవాళ్ళ టేక్ ముందు ప్రాక్టీస్ అటువంటి ఏం లేవు సార్ మాకు. అటువంటివి లేవు. మానిటర్ లేదు, టెస్టింగ్ లేదు, ఏమీ లేదు. ఇది ఇది సీను, ఇది మీ డైలాగు, ఇది మీ డైలాగ్ అని చెప్పేసి అనుకోవడం, ఒకసారి అనుకుందాం అని అనుకోవటము, టేక్ వెళ్ళిపోవడం అంతే. ఒకవేళ అది కాలేదు అనుకుంటే సెకండ్ టైం అంతే. ఓకే. 100% ఫస్ట్ టేకుల్లో అయిపోతుండే. అందరు ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంది కదా. కాంబినేషన్ కూడా అందరికి ఈజీ వచ్చేసాయి సార్. ఇక మేము మామూలుగా కొత్తగా ఏదో చేస్తున్నామనే ఫీలింగ్లు లేవు మేము అందరూ రోజు జరిగే సన్నివేశాలే, రోజు జరిగే గొడవలే అనేటువంటి ఫీలింగ్ ఉండిపోయాము అనమాట. ఇంకా సెట్లోకి వెళ్ళిపోయాము అని అంటే సిద్ధు గారిని చూస్తే నాకు వాడు కొడుకు అనిపిస్తుంది, ఆయన నన్ను చూస్తే నన్ను డాడీ అని అనిపిస్తాడు, మమ్మీ అని అనిపిస్తాడు, ఏమ్రా మార్కస్ అంటాడు, ఏమ్రా లడ్డు అంటాడు, ఇంతే. ఇంకా అది ఒరిజినల్ పేరు మర్చిపోయారు మీరు? మర్చిపోయారు. నేను కూడా అతన్ని ఏరాని పిలవడమే జరిగింది సిద్ధుని. అంటే ఆ విధంగా ఫీల్. బట్ ఈ సినిమాలో టిల్లుకి టిల్లు స్క్వేర్కి కొత్తగా యాడ్ అయింది అనుపమ గారు. కొన్ని మా ఇద్దరి మధ్య చిలిపి సన్నివేశాలు ఉండే, అవి ఎందుకో తీసేశారు మరి దీంట్లో. అంటే కొన్ని చిలిపి సన్నివేశాలు ఉండే మా ఇద్దరి మధ్య. నువ్వెంత అంటే నువ్వు ఇంట్లో వెళ్ళిపోమనంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోమని, ఇవన్నీ మా చిన్న చిన్న గొడవలు ఉండేవి. ఓకే. అయితే లెంత్ ఎక్కువైందనో లేకుంటే మరి అది ఇంకా బోర్ అవుతుందని తీసేసి పెట్టాడు. ఈ సినిమాలో టిల్లుకి టిల్లు స్క్వేర్కి అనుపమ యాడ్ అయ్యారు. అవును. అనుపమ ఎలా మీతో కలిసిపోయారు? ఎందుకంటే మీరంటే జెల్లైన బ్యాచ్ మీరంతా ఒక దగ్గర, మీకంతా నడిచిపోయింది. ఆమె ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా మాకు ఆవిడ కొత్తగా టీంలో జాయిన్ అయినటువంటి మెంబర్లాగా మాకు అనిపించలేదు. ఆవిడకు మేము కొత్త వాళ్ళమని అనుకోలేదు. మేము అసలు సెట్లో అయితే ఆమె చాలా సింపుల్గా, వెరీ వెరీ సింపుల్ సార్. చెప్పడానికి కూడా లేదు వీళ్ళు, అది నమ్మరు కూడా చెప్తే. అంత ఓపెన్గా, అంత బోల్డ్గా ఉండేది, చాలా కలుపుకోలుగా. అసలు మామూలుగా మాట్లాడుకునేవారు. హీరోయిన్ అనే ఫీలింగ్ ఆమెకు లేదు. సరే మేమంటే మాకు పెద్ద ఇదేం లేదు, కానీ ఆమె అంత పెద్ద హీరోయిన్ కదా. అటువంటి పేషేజం కానీ, అటువంటి ఆవిడ లోపల ఆలోచన కానీ కనపడలేదు ఎప్పుడు. ఓకే. నమస్కారం చేయడం, మనం పలకరించకపోతే దగ్గరికి రావడం, అంకుల్ హౌ ఆర్ యు అని అనడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇవన్నీ చాలా సింపుల్గా చేసేది ఆవిడ. ఓకే. చాలా ఈజీగా కలిసిపోయేది. ఓకే. అనుపమ కంటే ఓకే, మీకు చాలా సినిమాలు చేసింది తెలుగులో. కోడల పాత్రగా కావడం కూడా కొంత కావచ్చు. మాకు వాళ్ళకి మధ్య సందర్భానుసారంగా మాకు కొంత సాన్నిహిత్యం కూడా ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి అట్లా కూడా కావచ్చు. ఆ ఫీల్డ్లో కూడా ఉండొచ్చు ఆవిడ, అత్తమ్మ మామయ్య అని. ఓకే. కాళ్ళు మొక్కే సన్నివేశాలు కూడా చాలా ఉన్నట్టు. మొక్కింది కదా సార్ అమ్మాయి, మొక్కింది, ఖచ్చితంగా మొక్కింది. ఆమె టచ్ చేసింది సార్. ఏదో ఇట్లా వంగేసి మామూలుగా మోకాళ్ళ వరకు, కింది వరకు ఇలాగ టచ్డ్ మై ఫీట్. దాన్ని చూసే కదా అక్కడ మీరు ఒకరు గుర్తుపట్టారా, ఆవిడ మొక్కింది కదా, అతనికి లేదా సీను అంటే అతను నేను మొక్కింది కదా అని చెప్పేసి అంటే నువ్వు కూడా మొక్కు అని చెప్పేసి అంటే అది అనుకున్నది కాదు, మరి అది స్పాట్ ఇంప్రూవ్ అది అనుకోకుండా వచ్చింది. సిద్ధు కూడా డైలాగ్ ఉంది అప్పుడు. సిద్ధు అది ఒకసారి కట్ అయిన తర్వాత మళ్ళీ సిద్ధు దానికి యాంటిసిపేట్గా ఇంకోటి చెప్పుదామని చెప్పేసి నేను అనుకుంటాడు. ఊకే ఊపుడు కాదు,
పద్ధతులు కూడా నేర్చుకో అని చెప్పేసి అనడం కూడా అవన్నీ అవి సీన్లో ఉన్నాయి, ఐ మీన్ దాంట్లో స్క్రిప్ట్లో ఉన్నాయి లేవు. అవి చాలా బాగా యాడ్ అయినాయి సార్ కొన్ని. ఓకే. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన, ఫ్లోలో వచ్చిన ఆలోచన, దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అందరి డైలాగులు అందరూ యాక్సెప్ట్ చేశారు. ఓకే. డైరెక్టర్ గారు బాగానే చేద్దాం సార్ అని అనేవాళ్ళు. ఈ సినిమాలో అంటే అనుపమ గారికి తెలుగు సినిమాలు చాలా చేసింది, తెలుగు వచ్చు. బట్ టిల్లులో రాధిక క్యారెక్టర్ చేసిన నేహా శెట్టికి తెలుగు రాదు కదా అంతగా. అసలు మా కాంబినేషన్లో సీన్లు లేవు. అవును. రాధికకి ఆ నేహా శెట్టి గారికి మాకు టచే లేదు, అదంతా అవుట్ సైడే. ఫ్యామిలీ డ్రామా లేదు కాబట్టి మా ఇంట్లో గోల మాదే, కానీ ఈ అమ్మాయి ఇంట్లోకి వచ్చేసింది, కోడలి రూపకంగా వచ్చింది. ఆమెకు సీమంతం చేయడము, ఆమెను మా కోడలికి ఆహ్వానించడం, వీడికి ఏదో విధంగా ముడి పెట్టేయడం. ఆవిడ ఆల్రెడీ 3 నెలల గర్భవతి అని చెప్తున్నది ఆమె. ఆ విధంగా కాపాడుకుందాం అనేటువంటి దాంతో ఈమె మాకు బాగా టచ్ అయ్యింది. మీ జర్నీలో, సినిమా జర్నీలో టిల్లుకి మీ జర్నీలో ఉన్న ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇంపార్టెన్స్ బర్త్ కదా అది, అంతేనా? అంతే కదా సార్. టిల్లు లేకపోతే మురళీధర్ లేడు కదా సార్. టిల్లుతోనే మురళీధర్ వచ్చాడు. మురళీధర్ గౌడ్ అనే ఆర్టిస్టు టిల్లు ద్వారానే వచ్చాడు. అంతకుముందు చిన్న చితక వేషాలు వేసినా కూడా నాకు తాపత్రయం ఉన్నది, ఒక నటన చేయాలి, నేను ఒక నటుడిని నిరూపించుకోవాలి, నటుడిగా నిలబడాలనేటువంటి కోరిక నా లోపల బ్రహ్మాండంగా ఉన్నది, బాగా పట్టుదలతోనే ఉన్నా నేను. కానీ అవకాశం అనేది నాకు డీజే టిల్లు ద్వారా వచ్చింది. ఆ డీజే టిల్లుయే నన్ను నిలబెట్టింది. అంతకుముందు కూడా మరి సినిమాలు చేసిన, నేను ఏవైతే చిన్న చితక సినిమాలు చేసినా కూడా డైరెక్టర్స్ దృష్టి నా మీద ఖచ్చితంగా పడింది. అరే ఇతనికి చిన్న క్యారెక్టర్ ఇచ్చాము, ఇతను బాగా చేస్తున్నాడే అని అనుకున్నారు. కానీ అప్పటికి నాకు గుర్తింపు కానీ, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కానీ నాకు లేకపోవడం వల్ల ప్రతి డైరెక్టరు నన్ను నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, నా వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళ లోపల కలిగిన ఫీలింగ్ ఏమిటి అని అంటే నా గెస్ ఇది ఫీలింగ్ ఏమిటి అని అంటే మంచి ఆర్టిస్ట్ అండి, ఇతనికి మనం చిన్న క్యారెక్టర్ ఇచ్చామే, సరే చూద్దామని నెక్స్ట్ అనేదానికి ఇంకా నో ఛాన్స్. అలా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఓకే. చాలామంది ఉన్నారు. అయితే మీకు బయట నుంచి వస్తున్న రెస్పాన్స్ ఓకే, బట్ యాజ్ ఏ ఇండస్ట్రీ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ టిల్లు స్క్వేర్ రిలీజ్ తర్వాత మీకు ఏమన్నా ఫోన్లు వచ్చినాయా? ఇండస్ట్రీ నుంచి అంటే సార్? అంటే ఇండస్ట్రీ నుంచి అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి. మీరే చేస్తున్నారు, ఇంకెవరు చేస్తున్నారు? ఇంటర్వ్యూ కావాలని మన వాళ్ళు చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వచ్చినాక నా ఫ్రెండ్స్ చేస్తున్నారు, నా శ్రేయోభిలాషులు చేస్తున్నారు, నా ఉన్నతిని కోరుకునే వాళ్ళు, నేను ఇంకా ముందుకు రావాలి, ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలి, ఇంకా పైకి ఎదగాలి అనుకునే వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తున్నారు. ఓకే, సక్సెస్ అయ్యారు సార్ మీరు అని చెప్తున్నారు. దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ మై కెరీర్. టిల్లు స్క్వేర్ అనేది అద్భుతం అని చెప్పుకోవచ్చు. బట్ ఎండ్లో వస్తున్న థియేటర్ నుంచి వస్తున్న ప్రేక్షకులకి టిల్లు క్యూబ్ అని ఒకటి పడింది. టిల్లు క్యూబ్ అని 3 వేసారు, టిల్లు 3 అని చెప్పేసి. నాకు తెలిసి దాంట్లో ఎలా ఉంటారో మీరు మీ అబ్బాయి చేసే అల్లరే జనాన్ని చూడాలి సార్. దాని గురించి ఏమైనా ఆన్సెట్లో డిస్కషన్ అయ్యేదా? ఇంకోటి ఉంది మనకి చెప్పేవాళ్ళు ఏమైనా సిద్ధు గారు? అటువంటిది లేదు సార్, అటువంటిది తెలియదు. మరి వాళ్ళకు దీని యొక్క రెస్పాన్స్ చూసి ఆ థాట్ వచ్చిందేమో తెలియదు, కానీ లేదు, నాకు తెలిసి అయితే లేదు. ఓకే. ఎందుకంటే దానికి థియేటర్లో వస్తున్నప్పుడే టిల్లు స్క్వేర్ వేశారంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, సినిమా షో పడిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను కూడా చెప్పాను. శ్రీరాములు థియేటర్లో, అవును, మీ అంచనాలకు తగ్గట్టుగా టిల్లు స్క్వేర్ ఉన్నది, ఈ సినిమాను మీరు ఆదరిస్తే ఖచ్చితంగా టిల్లు 3 ఉంటుందని కూడా చెప్పాను నేను. నాది నా ఆలోచన. ఆఫ్ కోర్స్ నిజంగా అది 100% ఉంటుంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు ప్రెస్ మీట్లో మేము అడిగిన క్వశ్చన్కి అని చెప్పారు. ఓకే. ఇంకొక పెద్ద సినిమా మీ జీవితంలో ఒకటి పడింది, అవును, భగవంత్ కేసరి. మైల్ స్టోన్స్ గురించి నేను ప్రస్తావిస్తాను ప్రజెంట్ ఇప్పుడు. అవును సార్, అదొక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు కదా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీచ్ అది వెళ్ళిపోయింది, రీచ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఎలా సార్ భగవంత్ కేసరి ఆఫర్ ఎలా వచ్చింది? అది దైవ ఘటన సార్. అది నాకేమాత్రం ఊహకందని విషయం. అది నాకు తెలియని కూడా తెలియదు. కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి, ఓకే ఒక క్యారెక్టర్ ఉందండి ఫలానా సినిమాలో, మీకు ఫలానా రోజు ఫ్రీగా ఉన్నారా అని అడిగారు. ఉన్నాను సార్ ఫ్రీగా అని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నాకు తెలియదు అది బాలకృష్ణ గారి సినిమా అని. తర్వాత సినిమాలో ఆ క్యారెక్టర్ నాకు ఆ క్యారెక్టర్ ఇస్తున్నారని కానీ నాకు తెలియదు సార్. అంటే ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదు, క్యారెక్టర్ చెప్పలేదు, ఏం రివీల్ చేయలేదు. అంటే బాలకృష్ణ గారి సినిమా అని చెప్పారు. ఓకే, బాలకృష్ణ గారి సినిమా అని చెప్పాను. భగవంత్ కేసరి అని అనుకోలేదు. ఆయనకి బాలకృష్ణ గారి సినిమా అంటే భగవంత్ కేసరి అని అనుకోలేదు. ఇంకా వారు 2-3 సినిమాలు ఉంటాయి కదా, ఏ సినిమాకి అడుగుతున్నారో ఏమో అని అనుకున్నాను. ఇక్కడికి వస్తే భగవంత్ కేసరి, దాంట్లో నాకు ఆ క్యారెక్టర్ అనేది, నాకు కాస్ట్యూమ్ వేసుకోండి సార్ అని చెప్పేసి వాళ్ళు కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఆ కాస్ట్యూమ్స్ ఇస్తే నేను ఆశ్చర్యపోయినా, ఇంత పెద్ద సూటు ఇదంతా వ్యవహారం నాకు ఉన్నదా అని చెప్పేసి. ఆ తర్వాత తెలిసింది క్యారెక్టర్. డైరెక్ట్గా చెప్పారా అసలు క్యారెక్టర్ వెళ్ళేటప్పుడు? క్యారెక్టర్ మీన్ సీన్ షూట్ చేసేటప్పుడైనా కనీసం? నో, ఎందుకు సార్, ఇప్పుడు నన్ను కాస్ట్యూమ్స్ వేసుకొని డైరెక్టర్గా రమ్మని కబురు చేశారు. అప్పుడు చెప్పారు అనిల్ రావుపూడి గారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి, అనిల్ రావుపూడి గారికి, ఆ సినిమాలో నేను వేషం వేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే. అందుకే నేను ఏమంటానంటే ఇది ఇంతకుముందు మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ, అవును. ఎన్బీకే అంటే నేలకొండ భగవంత్ కేసరి. అవును. కానీ నా విషయానికి వస్తే ఎన్బీకే అంటే నాకు భగవంతుడు ఇచ్చిన కానుక అని నేను అన్వయించుకున్నాను దాన్ని. ఓహ్, గ్రేట్ అండి. ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన కానుక సార్. అంతలా కనెక్ట్ అయ్యింది. ఎలా ఉండేది సెట్లో బాలకృష్ణ గారు? అద్భుతం సార్, అద్భుతం. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అనిల్ రావుపూడి గారి ఆదరం కానీ, అభిమానం కానీ, బాలకృష్ణ గారి ప్రేమ కానీ, ఆ సెట్లో మన రాంప్రసాద్ గారి ప్రేమ కానీ, ప్రతి ఒక్కరూ నన్ను బాగా ఇష్టపడి నన్ను బాగా పుష్ చేసి నేను ఆ విధంగా చేయడానికి దోహదపడ్డ వాళ్ళే ప్రతి ఒక్కరు సార్, ప్రతి ఒక్కరు. అసలు నన్ను ఎవరు ఆ సినిమాలోకి నా పేరు ప్రతిపాదించారో తెలియదు, ఎలాగ వచ్చిందో తెలియదు. ఇదే దైవఘటన అంతే. దానికి ఏ అడ్డంకులు లేకుండా కరెక్ట్గా అది నాకు వచ్చి చేరింది. ఇంకోటి సార్, మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, బాలకృష్ణ గారితో ఉన్నాయి, ప్లస్ అర్జున్ రాంపాల్. అవును, అర్జున్ రాంపాల్తో సీన్లు కూడా ఉన్నాయి. ఉన్నాయి సార్. ఎలా ఉండేవాడు సార్ అర్జున్ రాంపాల్? ఎందుకంటే అతను వచ్చి బాలీవుడ్ నేషనల్ అవార్డు విన్నరు, ప్లస్ బాలీవుడ్లో మోస్ట్ క్రేజియస్ట్ ఆర్టిస్ట్. తెలుగు సినిమాలో చేయటం ఫస్ట్ టైం. అసలు ఆయన చేయనన్నట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నది ఏంటంటే భాష రాదు నాకు, అనవసరంగా ఎందుకు చేయడం అని చెప్పేసి అని అనుకుని అతను చేయనని కూడా అన్నాడని విన్నాను నేను. ఓకే. కానీ వీళ్ళు అతన్ని కోరుకొని తెచ్చారు. చాలా కష్టపడ్డాడు సార్ ఆయన. కష్టపడి పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పడకుండా చాలా బాగా చేశాడు. మీరేమో సింపుల్గా డైలాగ్ చెప్పేస్తున్నారు. ఆయన కష్టం. ప్రిపేర్ అయ్యేవాడు కార్యాలయంలో ప్రిపేర్ అయ్యేవాడు, సెట్లోకి వచ్చినాక ప్రిపేర్ అయ్యేవాడు. ఉడతా భక్తిగా మేము కూడా 1-2 చెప్పేవాళ్ళం. ఓకే ఓకే. హిందీ వచ్చు కదా మనకు. నేను ఐసా నైసా వైసా హై, ఇసుక మీనింగ్ ఏ హై ఓ హై అని చెప్పి నాకు తోచిన అక్కడికి చెప్పేవాడిని. అంటే ఎక్కువ ఇంటర్ఫియర్ అయితే కూడా కష్టమే కదా. అందువల్ల అంటే ఆయనకు కొంచెం బాగా బూస్టప్ కావడానికి, ఆయన ఇంకా పవర్ఫుల్గా దాని యొక్క మీనింగ్ తెలుసుకుని పవర్ఫుల్గా చెప్పడానికి చెప్తుండేవాడిని. ఓకే. ఆయన కూడా నన్ను చాలా బాగా ఆలింగనం చేసుకునేవాడు. ఓకే. నటుడిని ఏమంటారు సార్ హిందీలో, మహాన్ నటుడు అన్నట్టుగా అనేవాడు. ఓకే. దగ్గరగా ఉండి ఇంత ఎంజాయ్ చేస్తున్న షూటింగ్లు అయిపోయిన రోజు ఎలా ఉండదు సార్? ఈ రోజు మీ క్యారెక్టర్ అయిపోయింది వెళ్ళిపోండి అంటే ఎట్లా? కొంచెం బాధ కలుగుతుండే. అదెందుకో ఆ ఊరులో కొద్ది రోజులు ఉండి ఆ ఊరు వదిలిపెట్టి ఇంకా వేరే ఊరికి పోతున్న ఫీలింగ్ అట్లా కనిపించేది. సరే మళ్ళీ మనం ఇంకెక్కడైనా కలుస్తామేమో తెలియదు, కానీ ఎందుకు ఆ సినిమాలో చేసినంత వరకు రఘుబాబు గారు కానీ, చిట్టిబాబు గారు కానీ, నేను బాగా వాళ్ళే కదా నాకు గైడ్ చేసేది. అంత పెద్ద సినిమాలో మరి మనం మసులుకోవటం కూడా మనకు తెలియదు కదా సార్. అసలు మసులుకోవటమే తెలియదు కదా, ఎట్లా ఉండాలి ఎలా ఉండాలనే సంగతి కూడా తెలియదు నాకు. ఓకే. కాబట్టి వాళ్ళని చూస్తూ నేను అంటే మొదలే నా నేచర్ కొంత ఎంతవరకు అంటే నేను అందరికీ దూరంగానే ఉంటాను. అనవసరమైనటువంటి మాటలు చేసుకోవడము, కలుపుకొని విషయాలు మాట్లాడుకోవడం నాది ఉండదు సెట్లో. ఈవెన్ వీళ్ళతో పరిచయం అయినా కూడా వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ నేను అక్కడ దూరంగా వెళ్ళి కూర్చునేవాడిని. ఎందుకు సరే ఎవరేమనుకున్నా సరే నేను చెప్పేవాడిని, సార్ నేను కొంచెం దూరం సార్, నేను ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బంది. ఏంటంటే మీరేం మాట్లాడలేదు అంటే అదొక రివర్స్ మళ్ళీ. అందుకని నా నేచర్ ఇంతే సార్, ఇదేమనుకోవద్దు దయచేసి అని. పొద్దున్నే రాగానే అందరినీ కలిసేవాడిని, ప్రతి ఒక్కరిని కలిసేవాడిని. ఆ తర్వాత మన పని మీద మనం మళ్ళీ వెళ్ళిపోయాం. గ్రేట్ అండి. 18 days చేశారు సార్. 18 daysలో షూట్ చేస్తారు అంత మొత్తం? నా వర్క్ అంటే మెయిన్ సీన్స్ అన్ని మీ కాంబినేషన్స్ ఉన్నాయి కదా మొత్తం అందరికీ? ఉన్నాయి. గ్రేట్ అండి. 18 daysలో చేశారంటే చాలా త్వరగా చేసినట్టు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా బలగం సార్. అన్ఎక్స్పెక్టెడ్గా అది దాని విషయంలో ఒక పదం వాడచ్చు, అజరామరమైనదని. మాయాబజారు లేకపోతే ఇట్లాంటి క్లాసిక్స్ వాడేవాళ్ళు ఆ పదం. వాడేవాళ్ళు. అయితే వాటికన్నా మించింది ఇది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఆ మాట అంటే సార్, వాటంతా గొప్పది అని కాదు, కానీ వాటంతా గొప్పది. ఆ సినిమాలు చూడటానికి, ఒక మాయాబజార్ చూడటానికి, ఒక లవకుశ చూడటానికి, ఒక వెంకటేశ్వర మహత్యం చూడటానికి, ఇటువంటి సినిమాలు చూడటానికి 50-60 ఏళ్ల క్రితము జనాలు బళ్ళు కట్టుకుని థియేటర్ల దగ్గరికి వచ్చేవాళ్ళు. ఒక టౌన్లోనో ఒక పెద్ద ఊర్లోనో వచ్చి చూసి ఆ రోజు అక్కడ నైట్ హాల్ట్ చేసి మార్నింగ్ లేచి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ బలగం సినిమాకి వచ్చినప్పటికీ ఈ సినిమా స్వయంగా మూలమూలకు వెళ్ళిపోయింది. ప్రతి ఊర్లో ఆ సినిమా ప్రదర్శించని ఊరు లేదు. కొన్ని ఊర్లలో అయితే 4-5 చోట్ల ప్రదర్శించబడింది. వీధి కూడా ప్రదర్శించారు. దాని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా తీసుకుని బలగం సినిమా వేయకపోతే అది ఒక పెద్ద దోషం కిందకి మారిపోయింది. అలాగా
ఇటు గ్రౌండ్ లెవెల్లో ఈ మూలమూలకు రిమోట్ ఏరియాలకు వెళ్ళిపోయింది. అలాగా అది దేశాలు దాటి ఖండాంతరాలు దాటి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుడు సినిమా చూసే స్థాయికి దానిది వచ్చేసింది. ఎన్నిసార్లు 120 అవార్డులు అంటే కనివిని ఎరగని పరిస్థితి. అవును, అసలు 120 అవార్డులు ఉన్నాయని కూడా మనకు తెలియదు సార్. అది అవార్డులు అన్నీ ఉంటాయని కూడా సంగతి తెలియదు. అది ఒక్క సినిమాకి 120 అవార్డు రావడం తెలుగు సినిమాలో ఉందా? లేదు. గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి, కాదని కాదు, కానీ దీనికి ఆ రికార్డు వచ్చింది. అదొక చరిత్ర. అంతే సార్. కొన్ని దైవ ఘటనలు ఎలా జరుగుతాయంటే సార్, అనుకోని పరిస్థితులు జరిగిపోతాయి. అదంతే, దానికి ఇంకా రీజన్ ఉండదు. అది అంతే. మీరు ఒకసారి చెప్పారు నాకు ఈ సినిమాలో దిల్ రాజు గారు వద్దన్నారంట అని. బట్ మీ సినిమా రిలీజ్ తర్వాత దిల్ రాజు గారు పొజిషన్ ఏంటి సార్? ఏం చెప్పారు మీకు దిల్ రాజు గారితో? ఏం మాట్లాడారు? నాకు తెలియదు, అఫీషియల్గా తెలియదు నాకు. ఎవరు అనుకుంటుంటే విన్నాను. మీరు కాదని వేరే ఆర్టిస్ట్ను ఆయన ప్రిఫర్ చేశారు. దానికి ప్రిఫర్ చేశారు. ఆయన ప్రిఫర్ కాదు, ప్రిఫర్ చేశారు. లేదు అతను పెట్టుకో అతని అంటే అతను ఆల్రెడీ వాళ్ళ మూవీస్లో చేస్తున్నారు. ఫాదర్ అయితే అతను బాగుంటాడని సార్ ఫీలింగ్, అది రాజుగారి ఫీలింగ్ అది. కానీ డైరెక్టర్ గారికి ఏమిటి అని అంటే, ఈ పాత్రకి పేరున్నవాడు నాకు పేరు తెచ్చేవాడు కావాలి, దాని పాత్రకు పేరు తెచ్చేవాడు కావాలి అన్నది అతను. బలగం సినిమాలో వేణుగారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రక్రియ అదే. పాత్రకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈ పాత్రకు ఎవరు సూట్ అవుతారు, ఈ పాత్రకు వేణు సూట్ అవుతాడు అని అనుకుంటే ఖచ్చితంగా వేణుగారిని పెట్టుకున్నారు. వేణుగారిని వద్దని ఎవరన్నా అన్నా కూడా బతిమాలుకున్నాడు, ఉండాలి సార్ ఆయన, నాకు కావాలి సార్ అని చెప్పి, పోరాని కర్మ అని చెప్పేసారని అన్నారు. కానీ వేణు నిలబెడతాడు అనుకుంటే వేణుని అడిగాడు. ఈ పాత్ర నన్ను బలగం సినిమాలో నారాయణ క్యారెక్టర్కి మురళీధరే కావాలి అని ఆయన ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు. ఆ సినిమాలో ఎన్నో పాత్రలకు ఎంతోమందిని టెస్ట్ చేశారు, ఆడిషన్ తీసుకున్నారు, వర్క్షాప్ పెట్టారు, రిహార్సల్స్ చేశారు. కానీ ఏకైకంగా సెలెక్ట్ అయింది నేను ఒక్కటే. అంటే వేణుకి నా మీద అంత నమ్మకం ఏర్పడింది. నా పాత్రకు నో రీప్లేస్మెంట్. మురళీధర్ ఫిక్స్డ్, మురళీధర్ అంతే. మిగతా వాళ్ళకి ఒకరు ఇద్దరు ముగ్గురు కూడా ఆప్షన్ తీసుకున్నారు. వాళ్ళకు నచ్చకపోయినా పిలుచుకున్నారు, చేసుకున్నారు. కొంతమందిని చూసి ఆశ్చర్యపోయారు. ఒక పాత్రకు కొంతమంది వస్తే ఆశ్చర్యపోయారు. అలా జరిగింది. కానీ రెండు ముగ్గురు కూడా చూసుకున్నారు ప్రతి పాత్రకు సార్. కొన్ని పాత్రలు ఇటు అటు అయినవి కూడా ఉన్నాయి. ఈ పాత్ర వేద్దాం అనుకున్న వాళ్ళు ఆ పాత్ర వేయటము, అసలు ఆ పాత్రకు నిర్ధారించబడిన వాళ్ళు, వేరే ఎన్నిక కాబడ్డ వాళ్ళు అసలు ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అంటే మామూలుగా ఎస్కేప్ కాలేదు. దైవఘటన ఎట్లుంటో చూసారా? ఒక వ్యక్తి, ఒక ఆర్టిస్టు ఒక క్యారెక్టర్కి ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడ్డ తర్వాత వేణుకి కొంచెం ఎందుకో ఇంకా కొంచెం అసంతృప్తి ఉన్నది, కొంచెం లిటిల్ బిట్. అది కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆయన తాపత్రయం. అంటే ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాలి ఆర్టిస్టుల విషయంలో. దానికోసమైనా వెతుకుతూ ఒక అతను అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఇది చేయాలి సార్ మీరు అని. వద్దున ఆయన నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి అక్కడ ఒక పర్సన్ కనిపించాడు. ఇతను ఎవరు అంటే వాడు ఆర్టిస్ట్ అని చెప్పేసి అతన్ని ఈ సెలెక్ట్ కాబడ్డ క్యారెక్టర్కి అతను పెట్టుకున్నాను. ఈ సెలెక్ట్ కాబడ్డ వ్యక్తి పక్కకి వెళ్ళిపోయాడు. కానీ వేణుకు కొంచెం బాధ కలిగింది. ఇతను మంచి ఆర్టిస్ట్ కదా, అతను అనుకున్నాం కదా, ఏదైనా సరే ఇతనికి చిన్న పాత్ర అయినా ఏదోటి మొత్తానికి మన సినిమాలో అతన్ని పెట్టుకుందాము, అతన్ని బాధ పెట్టకూడదు అని చెప్పేసి అనుకున్నాడు. ఆ ఆర్టిస్ట్ కూడా అంతే మనస్సుతో మీరు ఏది ఇచ్చినా చేస్తారు సార్ అని ఆయన కూడా సహృదయంతో అన్నాడు. సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఒక పాత్రకి అతన్ని ఎన్నుకొని అతను కబురు చేశారు, రమ్మన్నారు. ఆయన ఒకరోజు వచ్చాడు, చేశాడు. మళ్ళీ రెండో రోజు ఇంకొక రోజు ఉంటుంది సార్ మీకు, మళ్ళీ కబురు చేస్తాం సార్ అన్న. 1 month తర్వాత మళ్ళీ ఆయన పిలిచారు. ఆయన బయలుదేరి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఆయనకి. పెద్ద దెబ్బలేం తగలేదు, నడవలేని పరిస్థితి. రేపు షూటింగు, ఈరోజు సాయంత్రం ఆయన 4 గంటలకు బయలుదేరి వస్తుంటే జరిగితే 5 గంటలకు కాల్ చేశాడు, నాకే చేశాడు. అన్న ఇట్లా జరిగింది అని చెప్పేసి. అన్న ఇంకా నువ్వేం కాదు, నువ్వు అక్కడే ఉండు, రెస్ట్ తీసుకో అంటే. అసలు ఆ సినిమాలో ఆయన ఎంట్రీ లేదు. ఒక రోజు షూటింగ్ చేసిన వ్యక్తికి కూడా సెకండ్ డే అంటే దైవ ఘటన అట్లుంటుంది సార్. పాత్ర మీద ఎవరి పేరు రాసి పెట్టి ఉంటే అక్కడికే చేరుతుంది, వాళ్ళే చేస్తారు. మనం ఆడిషన్లో సెలెక్ట్ అయినామా, షూటింగ్కి వచ్చినామా, కెమెరా ముందు నిలబడ్డామా, షూట్ చేసామా, డబ్బింగ్ చెప్పామా, అయినా తెర మీద లేకపోతే క్లోజ్ పోతుంది. అంతే కదా సార్. మీ ఫస్ట్ అసలు మన డబ్బింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్కి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? మొదటి నుంచి చెప్పాను సార్.
నాకు ప్రాక్టీస్ ఏం లేదు సార్. నాకు ఎందుకో చూస్తే నాకు నేను ఇదివరకు చెప్పి ఉన్నాను అని ఎప్పుడైనా సరే నాకు నేను ఒక నటుడిని అనే ఫీలింగు, నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే ఫీలింగు. కాబట్టి ఎక్కడ కూడా నేను తడబడ్డది కానీ అయోమయానికి గురైంది కానీ ఎక్కడ లేదు. నేర్చుకుంది కూడా ఏం నో, నాకు నేను ఎక్కడ ఏ కోర్సు చేయలేదు, నాకు ఎవరు గురువు లేరు, నేను ఏ ఇన్స్టిట్యూషన్లో చేరలేదు. ఒకటే చేసేయాలంతే, కాన్సన్ట్రేషన్ అంతా నాదొకటే. నేను నటుడిని, నేను నటన చేయాలి, చూస్తే చేయవచ్చు కదా అని నమ్మకం సార్ నాకు. ఓకే, చూసి దాన్ని అవగాహన చేసుకుంటే డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, డైరెక్టర్ గారికి ఏం కావాలి అన్నది మనం ఒకటి చేసుకుంటే అది ఒకవేళ చేయలేకపోతే ఆయన సరిదిద్దుతాడు కదా. అలా కదండి ఇలాగా చెప్తారు, మరి చేసుకోవాలి అన్నది ఒకటే నాకు తెలిసిన విషయం. మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది సినిమాలో ట్రై చేయాలి అనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న పొజిషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఎవ్వరికి చెప్పలేదు. నేను రిటైర్ అయిపోయిన తర్వాత మనం నటుడు అవుదామని అనుకున్నాం కదా, సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, పోదాం పదాట అని చెప్పేసి శ్రీనగర్ కాలనీ వైపు వచ్చారు అంతే తప్ప నాకు అసలు అవగాహన లేదు, ఆలోచన లేదు. పని చేస్తున్నప్పుడు కూడా మీకు ఉంది కోరిక, డెఫినెట్గా కోరిక ఉంది నాకు. కోరిక కాదు, ఇట్స్ మై అంబిషన్, నా జీవితాశయం, అది ధ్యేయం నాది, అది సినిమా నటుడు అవ్వాలని. కానీ కొన్ని సందర్భాల్లో అవ్వలేము అనుకున్నాను. ఈ గందరగోళంలో సింగిల్ పర్సన్ తెలియదు సార్ నాకు, ఒక్క పర్సన్ తెలియదు. మనకి ఎవరు అవకాశాలు ఇస్తారు, సత్తా ఉంది అన్న సంగతి నాకు అర్థమైపోతున్నది. ఐ కెన్ డూ, ఐ విల్ డూ అనుకుంటున్నాను. కానీ ఎక్కడ ఛాన్స్ ఎక్కడ రాదు కదా. మరి ఎట్లా పట్టుకున్నారు? ఎక్కడి నుంచి దొరికింది మీకు ఈ చిన్న లూప్? ఎక్కడ దొరికింది ఈ అదే సార్ లూప్ అంటే ఎట్లా స్టార్ట్ అయింది? నేను సినిమా అంటే ఇది నా ఆలోచన, సినిమాల్లో అవకాశాలు రావు, మనకి ఎవరు తెలిసిన వారు లేరు, మనల్ని ఎవరు ఎంటర్టైన్ చేయరు. కాబట్టి నటన కదా మనం చేయాల్సింది, సీరియల్స్ వైపు వెళ్దాం. సీరియల్స్లో బోల్డ్ అవకాశాలు వస్తాయి. అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ దొరకకపోయినా ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు ఉంటే వాళ్ళు 4, 5, ఇటో 4 అటో 4 ఉంటే మిగతా వాళ్ళు ఒక అడ్వకేటో, ఒక డాక్టరో, ఇంటి పక్క ఆయన సర్పంచో, పెద్ద మనిషి, వచ్చాడో పోయిటోడో, పిచ్చోడో, పనివాడో, పోస్ట్ ఆఫీసోడో ఎవరో ఉంటారు కదా సార్. మనకు దొరికితే మనం ఏదో పని చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి, అంటే రిటైర్మెంట్కు ముందు నన్ను ఈటీవీలో అప్పుడప్పుడు వాళ్ళు సీరియల్స్కి పిలిచేవాళ్ళు. ఓకే, తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవ్వరు లేరు సార్, ఎవ్వరు లేరు. దీనికి ముందు ఒక కథ చెప్పాలి మీకు. మీరు ఒక ఆర్టిస్టు, మీరు ఒకరు ఉన్నారని వాళ్ళకి ఎలా తెలిసింది? నేను 1998లో హైదరాబాద్కు ఆన్ డ్యూటీ డిప్యుటేషన్లో వచ్చిన మా ఆఫీసు. ఓకే, సిటిఐ కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఎర్రగడ్డలో ఒకటి ఉంది. దాంట్లో మా క్యాడర్కి ఎవ్రీ వీక్ ఒక 1 వీక్ ట్రైనింగ్ కోర్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగా నేను ఒకరోజు వచ్చాను ఇక్కడికి. ఓకే, నాకు మా తమ్ముడి లాంటి వాడు యాద కాశీ అని ఒక మిత్రుడు ఉన్నాడు. వాడు నాకు తమ్ముడిలాగానే. అతను అప్పుడప్పుడు సీరియల్స్ ప్రొడ్యూస్ చేసేవాడు, సీరియల్స్లో యాక్ట్ చేసేవాడు. ఓకే, యాద కాశీ. నేను ఎప్పటికైనా నేను నటుడిన వాళ్ళని కోరిక సార్ నాకు, అది ఎప్పటికైనా నేను నటుడిన వాళ్ళని కోరిక నాకు. దాన్ని నేను అణుచుకుంటూ వస్తున్నాను, దాచుకుంటూ వస్తున్నాను. నేను ఎవరికి సింగిల్ పర్సన్ కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు. ఒకరోజు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను అతనికి ఫోన్ చేశాను, ల్యాండ్లైన్లే కదా, ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా హైదరాబాద్కి వచ్చినంటే, అన్న ఇక్కడ రండి, మన ఆఫీస్ తెలుసు కదా మీకు, రండి దోమలగూడలో ఉంటుంది అంటే. నేను ఆఫీస్కి వెళ్తే వాళ్ళు షూటింగ్ చేసే కార్యక్రమాల్లో ఉన్నారు. నెక్స్ట్ డే షూటింగ్ ఉందట. ఏంటి తమ్ముడు అంటే, ఇట్లా షూటింగ్ అంటే నేను ఎప్పుడు షూటింగ్ చూడలేదు, మరి నేను షూటింగ్ చూసే అవకాశం నాకు ఇస్తామంటే, రండి అన్న, మరి మీరు ఏదో ట్రైనింగ్ అన్నారు కదా ఎట్లా అంటే, నేను దాన్ని మేనేజ్ చేసుకుంటాను, లీవ్ పెట్టేస్తాను అని చెప్పేసి ఆయనతో పాటు షూటింగ్కి వెళ్ళాను సార్. షూటింగ్కి వెళ్తే అక్కడ షూటింగ్ చూస్తుంటే నాకు ఏంటి వీళ్ళు చిన్న ఒక డైలాగ్ చెప్పడానికి ఇంత అవస్థపడుతున్నారు, ఇన్నిసార్లు తీసుకుంటున్నారు దీనికి అని నాకు అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది. ఒక 10 నిమిషాలు ఏమో చూసి బయటకు వచ్చి కూర్చున్నాం. అదేంటన్నా మీరు షూటింగ్ చూస్తానని చెప్పేసి వచ్చి ఇక్కడ బయట కూర్చున్నారు అంటే, విసుకొస్తుందా మీ వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు, ఒక డైలాగ్ చెప్పడానికి ఇంత టైం తీసుకుంటున్నారు, ఇదేం షూటింగ్ అదేం డైలాగ్ చెప్పడము, వాళ్ళేం యాక్టర్లు అన్న నేను అన్నాడు సార్. మనసులో మాట దాచుకోలేదు. చాలా కష్టం అన్న, ఒక డైలాగ్ చెప్పడం అంటే అంత ఈజీ కాదు అన్నాడు. అది పెద్ద కష్టం అని నాకు అనిపిస్తలేదు తమ్మి అని నేను అన్నా. అంటే నువ్వు చేస్తావా అని అడిగాను. నువ్వు ఇస్తే చేస్తాను నేను. అది ఎందుకు వచ్చింది సార్ అట్లా, నువ్వు ఇస్తే నేను చేస్తానన్నాను. నిజంగా చెప్పాను, రేపు ఒక క్యారెక్టర్ అనేది ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు హైదరాబాద్ నుంచి, మరి నువ్వు చేస్తాను అని చెప్పేశానంటే మరి రేపు నేను అతన్ని క్యాన్సిల్ చేస్తాను. నాకు కొంచెం భయం వేసింది, అయ్యో మనం అంటున్నాం కానీ మరి ఎట్లా అని చెప్పేసి. కానీ నాకు ఒక నమ్మకం ఏర్పడ్డది, ఇదే పని అయితే కనుక నేను డెఫినెట్గా చేస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ రాకుండా చేస్తాను తమ్ముడు అన్న. సరే రేపు వచ్చేసి అన్నాడు. నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి లీవ్ పెట్టేసి 1 day వచ్చేసి షూటింగ్లో పాల్గొన్నాను.
పాల్గొన్న సందర్భంగా అది ఫిబ్రవరి 1998 23rd నుంచి 26th వరకు 27th వరకు జరిగింది సార్ షూటింగ్. అది సాంగ్ బేస్డ్, సాంగ్ బల అని చిన్న చిన్న కథ చెప్తాడు, 2 వాక్యాలు రాగానే ఒక పాట వస్తుంది, 2 వాక్యాలు రాగానే ఒక పాట వస్తుంది. అది మార్చి 8 సండే వస్తుంది. 1998 మార్చి 8 సండే వచ్చింది. ఫస్ట్ అది టెలికాస్ట్ అయింది ఆ రోజు. ఓకే. అట్లా ఒక 6 వారాల్లో వచ్చింది అది. ఆ 6 వారాలు దాంట్లో వచ్చిన దానికి నేను ఇంకా నా కోరిక తీరిపోయింది అనుకోండి. నేను ఒక నటుడు స్క్రీన్ మీద కనిపించినప్పుడే పెద్ద విషయం కదా సార్, సినిమా కాకపోయినా తెర మీద కనిపించినా కానీ. మా నాయనకు, నేను అప్పుడు వనపర్తిలో పనిచేస్తున్నాను, మా నాయనకు ఫోన్ చేసి చెప్పాను నేను, నాయన నాది ఇట్లా ఫలానా రోజున మధ్యాహ్నం 1:30కి దూరదర్శన్లో వస్తుంది చూడు అని చెప్పేసి అంటే పాపం ఆయన సంబూరం మామూలు కాదు, చాలా సంతోషపడ్డాడు ఆయన. ఓకే. ఆ తర్వాత నేను ఒకసారి మా ఊరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, అరే ఇది కాదురా, ఈ దూరదర్శన్ ఎవడు చూస్తాడురా, ఈటీవీ అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, అవి అప్పుడు ఏవో ఉండేది, చాలా పాపులర్ సీరియల్స్ చాలా అవి ఇవ్వండి, దాంట్లో చేస్తే బాగా అందరూ చూస్తారా అన్నాడు ఆయన. ఓకే, అది కూడా అనుకొని నేను ఆ తర్వాత కార్యక్రమంలో నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత నేరుగా మయూరి ఆఫీస్కి వెళ్ళాను. ఇక్కడ ఉంది కదా సార్ మన బేగం తెలుసు, ఉషా కిరణ్ మూవీస్. పోయి అక్కడ జనరల్ మేనేజర్ గారు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళా. ఆయన మర్చిపోయాడు, నేను ఇప్పటికి 2-3 సార్లు చెప్పాను, మరి చూసాలో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి ఒక చీటీ రాసి పంపించిన లోపలికి. ప్రసాద్ గారు కూడా తెలుసు. ఓ చీటీ రాసి లోపలికి పంపించిన. ఐ మురళీధర్, ఎలక్ట్రిసిటీ బోర్డు. నేను ఎలక్ట్రిసిటీ బోర్డు నా డిజిగ్నేషన్ పెట్టి ఎలక్ట్రిసిటీ బోర్డు మీద ఏడో కరెంట్ వాడు వచ్చినామో ఏదో పని మీద వచ్చింటాడని ఆయన అనుకున్నాడు. నేను లోపలికి అయిన తర్వాత చెప్పండి అన్నాడు. సార్ నేను ఆర్టిస్ట్ని సార్, నాకు ఒక వేషం ఇవ్వండి సార్, మీ సీరియల్స్లో ఒక వేషం అంటే మా నాన్నగారి కోరిక అది, వేషం ఇవ్వండి సార్. దీనికోసం వచ్చినావా నువ్వు అన్నాడు. అంటే అవును సార్ అన్న. ఆ రిసెప్షన్లో ఫోటో ఇచ్చిపోండి అన్నాడు. సరే అని చెప్పేసి రిసెప్షన్లో ఫోటో ఇచ్చిన. కారణం మరి అదా ఇదా, మరి ఆయన ఏమనుకున్నాడు, మరి అది అనుకున్నాడా లేకపోతే దేవుడు ఏమనుకున్నాడో తెలియదు కానీ ఒక 10-15 డేస్ తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. ఫోన్ ఒక మేనేజర్ ఫోన్ చేశాడు. మురళీధర్ అంటే నా ఫోటో మీద ఫోన్ నంబరు, నా పేరు ఉంటాయి కదా, మురళీధర్ గారు మీకు ఫలానా రోజు షూటింగ్ ఉందండి, మీరు అవైలబుల్ ఉన్నారా అని అడిగారు. నేను అప్పుడు ఆఫీస్లో ఉన్నాను సార్ అన్నాను. సరే రండి వచ్చేసేయండి అండి. మధ్యాహ్నం 3:30కి 4 o'clock రమ్మన్నాడు సార్. 3:30కి 4 o'clock పోయినాను. ఇంకా అది ఆఫీసు డ్యూటీ అయిపోయినట్టే కదా, ఓకే, ఒక గంట పర్మిషన్ తీసుకుని పోయినాం. అట్లా నేను అడపా దడప టీవీ సీరియల్స్లో చేసేవాడిని, దట్టు ఈటీవీలో చేసేవాడిని ఎక్కువ శాతం. అది నేను దృష్టిలో పెట్టుకొని ఈ రిటైర్ అయిపోయిన తర్వాత మనకి ఈటీవీ ఉన్నది కదా, మనకు వేషాలు ఆటోమేటిక్గా వచ్చేస్తే మనం ఫుల్ బిజీ అయిపోతామని వాస్తవానికి నేను మనసులో అనుకున్నాను. రిటైర్ అయిన తర్వాత ఒక 2 నెలలకు మెల్లగా ప్రయత్నం చేస్తే అసలు శ్రీనగర్ కాలనీ తెలియదు సార్ నాకు. నేను రిటైర్ హైదరాబాద్లో ఉన్నా కూడా నాకు ఆఫీసు ఇల్లు తప్ప ఇంకో కార్యక్రమం తెలియదు నాకు. సీరియల్స్ ఆఫీస్ మొత్తం శ్రీనగర్ కాలనీ ఉంటాయి. శ్రీనగర్ కాలనీ అంటే ఇక్కడ మెట్రోపాలిటన్ హోటల్లో ఒకటి, దాంట్లో కూర్చొని ఎవరు కల్పిస్తారు, ఏం అడగాలి, ఎవరు అడగాలి అని చెప్పేసి అనుకొని చూస్తే ఎవరు నాకు సమాధానం ఇచ్చేవాళ్ళు కనపడలేదు. ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఇక వెళ్ళిపోదామని చెప్పేసి నాకు బయటకు వచ్చి అక్కడ ఎవరో కనిపిస్తే పుట్టుకుని అడిగిన, సార్ ఇక్కడ సీరియల్స్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి సార్ అని. సీరియల్స్ ఆఫీస్ ఏంటండి ఇక్కడ అన్నాడు. అంటే లేదు సార్ టీవీ సీరియల్స్ ఏమో తెలియదు కానీ ఈ సందులోకి వెళ్ళండి ఏమైనా ఉండొచ్చు అన్నాడు. ఆ సందులో పోతే 2-3 సినిమా ఆఫీసులు కనిపించాయి, సీరియల్స్ ఆఫీస్ కనిపించినాయి. ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఇంకా ఆ తర్వాత ప్రతిరోజు రావడము, అక్కడ ఉన్న ఎవరైనా కనిపిస్తే ఇంకా సీరియల్ ఆఫీసులో వెళ్ళడం అట్లా చేస్తున్న సందర్భంగా నాకు అడపదడప వేషాలు వచ్చేవి సీరియల్స్లో వేషాలు వచ్చేవి, చేసుకుంటాను. అక్కడనే సాటిస్ఫై ఉన్నాను. మరి ఎక్కడ చూశారో ఏం చూశారో తెలియదు కానీ ఒకరోజు నాకు తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మేము ఒక పిట్టకథలు అనేటువంటిది, పిట్టకథలు అనే ఒకటి వెబ్ సిరీస్ అండి, ఒక దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, ఎక్స్ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టరు, తరుణ్ భాస్కర్ గారు మీకు ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు అన్నాడు. తరుణ్ భాస్కర్ అప్పటికి పెళ్లి చూపులు రిలీజ్ అయిపోయింది, ఆయన పెద్ద డైరెక్టర్. తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కదా అని చెప్పేసి నేను రామానాయుడు గారి స్టూడియోకి వెళ్ళిపోతే వాళ్ళు ఆడిషన్ తీసుకొని మొత్తానికి సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో చూశారు, అది రిలీజ్ అయింది పిట్టకథ. ఆ పిట్టకథల్లో నేను చేసిన క్యారెక్టరే ఈ డీజే టిల్లులోకి రావడానికి, ఈ బలగం సినిమాలోకి రావడానికి కారణం. గ్రేట్ అండి. ఆ విధంగా వచ్చాయి సార్. మీరు కూడా అలటప్ప మామూలుగా ఏం రాలేదు, ప్రతి ఆఫీస్ మెట్టు ఎక్కాను సార్. వందలాది ఆఫీసులు తిరిగాను సార్, వందలాది ఆఫీస్. నేను ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్ళినట్టే వెళ్ళేవాడిని. అంతకుముందు ఆఫీస్కి అయితే 10:20కి 10:15కి బయలుదేరేవాడిని, ఇప్పుడు 11 o'clock వస్తుంటే
దేవనకులు వచ్చి ఈ శ్రీనగర్ కాలనీ అటు ఇటు తిరిగేసి ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా అడ్డాలు, అవును. ఆ అడ్డాలను తిరిగేసి అక్కడ కొద్దిసేపు టైంపాస్ చేసేసుకొని వాళ్ళతో పాటు ఆఫీసులకు వెళ్ళి అటు ఇటు వెళ్ళేసి సీరియల్ ఆఫీసులే. అవును. సీరియల్స్ చేస్తున్న క్రమంలో ఒకరిద్దరు డైరెక్టర్లు నాకు సలహా ఇచ్చారు, సార్ మీరు బాగా చేస్తున్నారు, మీలో మంచి ఈజ్ ఉంది, మీరు పెద్ద సినిమాలు పట్టుకోండి, మీకు లైఫ్ ఉంటుంది, మీకు ఫ్యూచర్ ఉంటుంది సార్, మీరు బాగా షైన్ అవుతారు, సీరియల్స్ చేయండి, సినిమాలకు ట్రై చేసుకోండి, మీరు ఏమైనా సినిమాలు చేస్తున్నారా అని అడిగాడు. ఎక్కడ సార్ సినిమాలు నాకు ఎవరు తెలియస్తారని. లేదు మీరు ప్రయత్నం చేసుకోండి అని అంటే అప్పుడు సీరియల్స్లో తోటి ఆర్టిస్టులను పట్టుకొని సినిమా షూటింగ్ కూడా అంతకుముందు ఎప్పుడు చూడలేదు సార్. నో, ఓకే. సినిమా షూటింగ్ కూడా చూడలేదు నేను ఎప్పుడు. అయితే సినిమా షూటింగ్ చూడాలనే కోరిక నాకు కలిగింది. సినిమాలో వేషాలు ఇవ్వాలి అని అంటే ముందు నేను అసలు నేను ఫిట్టా కాదని కూడా చూసుకోవాలి కదా. సినిమా అంటే పెద్ద వ్యవహారం కదా. మరి సినిమాలో సీరియల్స్లో నటించడం అంటే సరే అది వేరే విషయం, కానీ సినిమాలో ఉంటే పెద్ద పెద్ద వాళ్ళతో వందలాది మందితో ఉండే సెటప్లో మనం చేయగలమా, నిలబడగలమా అనేది కూడా మనది మనం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ చెక్ చేసుకుంటాను సార్. నేను ఫస్ట్ నేను నెగిటివ్ ఆలోచిస్తాను, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అడిగేస్తాను. నేను ఆ లక్షణం నాలో ఉన్నది కొంత. ఓకే. అందువల్ల నేను ఫస్ట్ వాళ్ళు పిలిస్తే గుంపులో గోవిందగా వెళ్ళాను. కంపెనీ ఆర్టిస్టులు అని చెప్పేసి అని ఒక 10 మందిని పిలుస్తారు వాళ్ళు. ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులను పిలిస్తే ఓ 10 మందిని కంపెనీ ఆర్టిస్టులను పిలుస్తారు. దాంట్లో వెళ్ళాను. ఓ 2 బ్రహ్మోత్సవం సినిమా, తర్వాత ఆగడు సినిమా, ఈ విధంగా నేను 3-4 సినిమాలకి ఇది మన ఇతంది ఆర్ నారాయణమూర్తి గారు పోలీస్ వెంకటస్వామి, పోలీస్ కానిస్టేబుల్ వెంకటస్వామి ఏదో ఉన్నాయి దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్. దానికి కూడా నేను గుంపులో గోవిందగా వెళ్ళాను. ఓకే. వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అని అంటే ఆ సినిమా వాతావరణం ఎలా ఉంటుంది, యాక్టర్స్ యాక్టింగ్ ఎలా చేస్తారు, డైరెక్టర్ ఏం చేస్తారు, డిఓపి గారు ఏం చేస్తారు, ఇవన్నీ చూసుకోవడానికి, మనల్ని మనం బేరీజ్ వేసుకోవడానికి మనం ఇంకొక అడుగు ముందుకు వేయగలమా, డ్రాప్ అయ్యి ఇంట్లో కూర్చోవటమా అన్నది అనుకుంటూ పోయినా నాకు చాలా ఈజీగా అనిపించింది. డెఫినెట్గా మనం చేయగలం దీన్ని, ఇది నాకు పెద్ద విషయం కాదని నాకు అనిపించింది సార్. వాతావరణం తెలుసుకోవడానికి జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెళ్ళిపోయారు. జూనియర్ ఆర్టిస్ట్ కాదు, కంపెనీ ఆర్టిస్ట్. లేకుంటే మనకి ఎంట్రీ ఉండదు కదా సార్. ఓకే. మన క్యారెక్టర్ ఇవ్వరు కదా సార్. అవును. నాకు డైలాగ్ ఉన్న క్యారెక్టర్ ఇప్పటి నాకు ఆ తర్వాత కూడా డైలాగ్ ఉన్న క్యారెక్టర్ రాలేదు కదా నాకు. డైలాగ్ ఉన్న క్యారెక్టర్లు నాకు అదృష్టవశాత్తు వచ్చినాయి. వినవయ్య రామయ్య అనే సినిమా, అది పడటం కూడా చాలా గొప్పగా పడ్డాయి. ఆ సినిమాలో నాకు గొప్పగా మన ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో పడింది. రియల్లీ ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో పడితే నేను ఆ రోజు అనుకున్నా నా జీవితంలో సినిమా యాక్టర్ అవ్వాలనుకున్న కోరిక సగం తిరిగిపోయింది అనుకున్నా. లేకుంటే ప్రకాష్ రాజ్ గారితో ఈ కాంబినేషన్లో మనం చేయడం డైలాగులు ఉన్నాయి నాకు. ఆయన పెళ్లి కూతురు తండ్రి, నేను పెళ్లి కొడుకు తండ్రి. మేమిద్దరం సంబంధం చూసుకోవడానికి వాళ్ళ ఇంటికి వస్తాము. ఆ సందర్భంగా ఒక సన్నివేశంలో మంచి డైలాగులు ఉన్నాయి. రమాప్రభ గారు, తులసి గారు, హీరోయిన్ ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరి కాంబినేషన్లో సీను. మళ్ళీ నేను టోటల్లీ సాటిస్ఫైడ్ ఆన్ దట్ డే. నెక్స్ట్ చెప్పేసారా ఫేస్ టు ఫేస్ వితౌట్ సింగిల్ టేక్లో. ఎస్ సార్, హీ ఆల్సో సర్టిఫైడ్ మీ. నో హీస్ డూయింగ్ వెల్ అన్నాడు ఆయన. డైరెక్టర్ గారు సార్ చెప్పాడు, నో హీస్ డూయింగ్ వెల్, హీస్ కరెక్ట్ అన్నాడు ఆయన. రమాప్రభ గారు అయితే ఆ రోజున నేను జీవితంలో మర్చిపోలేని కామెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె, బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఆ రోజు నా డైలాగ్స్ అన్ని సింగిల్ టేక్లో అయిపోయినాయి సార్. మొత్తం సీన్ అయిపోయింది. ఒకటి సీన్ అది యాక్చువల్గా. ఇంకేమన్నా ఉంటుందేమో అనుకుని మేము అట్లే ఉన్నాం. ఓకే. ఉంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా అయింది. లంచ్ బ్రేక్లో భోజనాలు చేయమని చెప్తే అవే కాస్ట్యూమ్స్తో భోజనాలు కూడా చేసాం మేము. ఆ తర్వాత కో డైరెక్టర్ గారు వచ్చేసి, గౌడ్ గారు మీరు క్యారెక్టర్ అయిపోయింది, మీరు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఇంకా బయలుదేరచ్చు అన్నారు. సరే అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని నేను అట్నుంచి ఇటు వస్తున్నాను సార్, రమాప్రభ గారు అట్నుంచి ఇటు వస్తున్నారు. ఆ కారిడార్లో మేము ఇద్దరమే ఉన్నాం. ఓకే. మేడం చూసి నేను కొంచెం లెఫ్ట్కి జరిగితే ఆమె కూడా చూసి 2-3 అడుగులు ముందుకేసేసి ఒకసారి తిరిగి చూశారు. బాబు నువ్వు పెళ్ళికొడుకు తండ్రి కదా నువ్వు అన్నది. ఎందుకంటే అంతకుముందు పంచే లాల్చిలో ఉన్నాను, ఇప్పుడేమో ప్యాంట్ షర్ట్లో ఉన్నాను, పైగా మేకప్ తీశాను. పెద్ద మేకప్ ఏం కాదు కానీ అంటే అవును మేడం అన్నాను. ఆమె ఎంత బాగా చెప్పేశారు నిజంగా, ఎంత బాగా చేసావయ్యా నువ్వు, వాడు ప్రకాష్ రాజ్ అంటే వాడిని వదిలిపెట్టేసి, అంటే ఆమె చదువుతాను అన్నది, అతను వదిలిపెట్టేసి. కానీ నేను తులసితో కూడా ఇదే విషయం చెప్పాను భోజనం చేసేటప్పుడు, ఎవరైనా అంత బాగా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అని అంటే నాకు అది పెద్ద గొప్ప ఆశీర్వాదం అనిపించింది సార్. నిజంగానే వేలాది సినిమాలు చేసిన నా చిన్నప్పటి చూస్తున్న మేడంని ఆమె నోటి నుంచి ఆ మాటలు రావడం బోలాతనంతో, ఓపెన్ హార్టెడ్. అస్సలు అంటే ఒక అప్రిషియేట్ చేయడానికి కూడా మనసు రావాలిగా. మనసులో ఎంతున్నా కూడా కంట్రోల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, దిగమింగుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటిది ఆమె ఎటువంటి బేసిజం లేకుండా, ఆమె సీనియారిటీ ఏమిటి, ఆమె గొప్పతనం ఏంటి,
అటువంటి ఆవిడ ఆ రోజు అది కూడా. తర్వాత జగపతి బాబు గారితో ఒక ఆటగాళ్ళు అని ఒక సినిమా చేశాను. ఆటగాళ్ళు, అవును. దాంట్లో జడ్జి క్యారెక్టరు, జడ్జి ఇంట్లోనే ఉంటే ఇతను వస్తాడనమాట, జగపతి బాబు గారు ఇంకెవరు వస్తే అదొక సన్నివేశము, అదొకటి డైలాగులు ఉన్నది. తర్వాత మన కథానాయకుడు సినిమా, కథానాయకుడు మహానాయకుడు అని రామారావు గారి జీవిత చరిత్ర, కృష్ణ గారి దర్శకత్వంలో, బాలకృష్ణ గారి ప్రొడ్యూసర్. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్ గారి క్యారెక్టర్ వేశాను సార్. దాంట్లో రానా గారు నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ వేశారు. అవును. ఇంకో ఆయన రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ వేశారు. అసెంబ్లీలో సీన్ అదొకటి చేశాను. కృషి గారితో ఆ రోజున కూడా ప్రశంసలు పొందాను నేను. ఈ 3 సినిమాల్లో నేను డైలాగులు ఉన్న క్యారెక్టర్ చేశాను సార్. ఆ తర్వాత నాకు ఇది వచ్చేసి టిల్లు తర్వాత అసలు తిరిగి చూసే పని లేదు. టిల్లు తర్వాత నాకు వేషాలు ముమ్మరంగా వచ్చాయి. ఇప్పటికీ నేను చేస్తున్నాను సార్. నాకు 1 by 1 సినిమాలు ఉన్నాయి. నేను బిజీగానే ఉన్నాను. ఎన్ని సార్ 15 రోజులు బిజీ ఉంటారా మంత్లో? ఒక 20 days? 22 రోజులు చేస్తున్నాను సార్. 22-23 రోజులు చేస్తున్నాను. గ్రేట్. తక్కువ అనుకుంటున్నాను నేను. ఇంకా 5-6 రోజులు ఫిల్ కావాలి. అలాగా అంటే ఆశ కాదు, అలా నిరంతరం పనిలో ఉండాలి అనేటువంటి కోరిక. సూపర్. ఎంతకాలం ఉంటామో తెలియదు. సీరియల్ చేశారన్న, సీరియల్ చేసినప్పుడు డబ్బులు ఇచ్చారండి? అంటే ఆ సీరియల్ వ్యవహారం వేరు కదా సార్, దాని యొక్క పరిధి తక్కువ. అసలు ఎంతో కొంత గుర్తింపు అయితే ఇచ్చారా రెమ్యునరేషన్? అంటే అదే ఆ క్యారెక్టర్లకు అంతే ఫిక్స్డ్. ఈ క్యారెక్టర్కి ఇంతే. మనకు అవసరం వాళ్ళది, మనది అంతే. అవసరం వేషం అవసరం మనకు, తక్కువ డబ్బులకు వచ్చే ఆర్టిస్ట్ కావాలది వాళ్ళకి, మనం కాకపోతే ఇంకొకరు. ఎంతైనా కానీ ఎంతో కొంత ఇచ్చారు. టిల్లు తర్వాత లైఫ్ చేంజ్ తర్వాత ఈ రోజు మీకు ఏమనిపిస్తుంది? ఈ ఏరియా, ఈ రోడ్లన్నీ తిరిగారు కదా మీరు? తిరిగారు, ఇప్పుడు తిరుగుతున్నాను. నాకేం తేడా అనిపించట్లేదు సార్. కాకపోతే అప్పుడు వాహనం మారింది అంతే. నాలో మార్పు రాలేదు, మార్పు రాదు. ఓకే. వాహనం మారింది, పరిస్థితి మారింది అంతే. ఓకే. ఎందుకంటే మనకి ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్లో సార్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టే సిచ్యువేషన్. అవును సార్. బయట ఎలా వెళ్తున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టే సిచ్యువేషన్. అవును సార్. అట్లాంటిది మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, మీ ఫ్యామిలీకి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంటుంది? బట్ యాజ్ సెలబ్రిటీ హోదాని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంట్లో వాళ్ళు? మాకు అంత పెద్ద తేడా. మీరు మా ఇంటికి వస్తే సార్ మీరు ఆశ్చర్యపోతారు. అంతేనా? మా ఇంటికి వస్తే మీరు ఒకసారి మా ఇంటికి రండి, అసలు మీరు గుర్తుపట్టరు మా ఇల్లుని. అట్లుంటుంది మా ఇల్లు. ఓకే. ఒక సాధారణ మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి ఏ పరిస్థితిలో ఉంటాడో ఈ రోజుకు మా ఇంట్లో అదే పరిస్థితి. ఇక్కడే ఉంటున్నారా, ఊరిలో వస్తున్నారు? నో సార్, ఇక్కడ నేను మొదటి నుంచి ఇక్కడే ఉంటాను సార్. హైదరాబాద్ మా ఊరికి వెళ్ళి వస్తుంటాను అంతే. ఖాళీ ఉన్నప్పుడు లేకుంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు చాలా రోజులు వెళ్ళక అని చెప్పేసి ఎక్కడ సార్? ఏ ఊరు మీది? పక్కనే 80 కిలోమీటర్లు, రామాయంపేట అని, మెదక్ జిల్లా. ఓకే. ఇదే మన మేడ్చల్ దాటిన తర్వాత. ఓకే. మీ ఫాదరు అది కాదరా దీంట్లో చేయాలని చెప్పారన్నారు కదా, ఇన్ పొజిషన్ ఇప్పుడు జరిగింది? అమ్మ నాన్న లేరు. ఓకే. నాన్న చెప్పింది అది 1998లో, 2000లో చనిపోయారు ఆయన. 2000. అప్పటికి మీరు సీరియల్స్ స్టార్ట్ చేయలేదు కదా? లేదు సార్, అప్పుడు ఉద్యోగంలో ఉన్నాను. ఉద్యోగంలో ఉన్నాను. 2012 జనవరిలో రిటైర్ అయ్యాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరీర్, అదే ప్రొఫెషనల్ కెరీర్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత అటెండింగ్ ఆఫ్ సూపరాన్వేషన్. ఓకే. మొత్తం 58 సంవత్సరాల ఈ వయసు పూర్తయిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చి దండలేసి పంపించిన తర్వాత రెస్ట్ తీసుకోమని పంపించారు. నేను ఆఫీస్కి రెస్ట్ అనుకున్నాను, ఇక్కడ మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టాను. అది ఇక్కడ ఐపంగులోనే ఇక్కడ మిమ్మల్ని పిలిచింది ఈ ఇండస్ట్రీ. అంతే సార్. ఇంకొకటి సార్, మనకి ఏంటి సార్ పిల్లలు ఎట్లా సెటిల్ అయ్యారా? ఎంతమంది పిల్లలు? ఓకే. ఇండస్ట్రీకి సంబంధం లేదు? లేదు సార్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక సినిమా అనేది, మన తెలుగు సినిమా అనేది తెలుగు వరకు పరిమితం కాదు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అయిపోయింది. మీరు వేరే లాంగ్వేజ్లో కూడా స్పేస్ చాలా ఉంది. మనిషి ఆశాజీవి, దురాశాజీవి, అత్యాశాజీవి అంటుంటారు కదా. మనం అట్లా ఆశల జోలికి వెళ్ళకూడదు అని అనుకున్నా. నేను వెళ్తానేమో అనిపిస్తున్నది. ఉందా ఆలోచన? నాకు లేదు ఆలోచన, అట్లా అనిపిస్తున్నది. బాంబేకి వెళ్తానేమో అనిపిస్తున్నది. ఎందుకంటే లాంగ్వేజ్ ఉంది మీకు. నాకు హిందీ వచ్చు. నాకు హిందీ బాగా వచ్చు. ప్యూర్ హిందీ రాకపోయినా హిందీ వచ్చు. హిందీని అర్థం చేసుకోగలం కాబట్టి అక్కడ ప్యూర్ హిందీని మాట్లాడవచ్చు. అది నాకు భాష సమస్య లేదు. అయితే ఒకరిద్దరు అట్లా ఆలోచించిన ఆ మధ్యన నాకు ఒక హిందీ సినిమాలో ఒకసారి కాల్ వచ్చింది సార్. నాకు కాల్ వచ్చి పెద్ద యాక్టరు సినిమాలోనే ఆఫర్ వచ్చింది సార్. ఆఫర్ వచ్చింది, మళ్ళీ మేము చెప్తామన్నారు, చెప్పలేదు. అట్లా మూమెంట్ అయితే ఉన్నది. నాకు కాల్ వస్తుందని నాకు హోప్ ఉన్నది. ఒక సినిమా, ఏదైనా ఒక హిందీ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయాలని కూడా కోరిక ఉన్నది. భగవంతుడు తీరుస్తాడనే ఆశ కూడా ఉన్నది. ఆఫ్ కోర్స్ భలేవాళ్ళు సార్. నటుడు అనేవాడికి ఇంకా లాంగ్వేజ్తో పని ఉంది. అవును సార్, చేస్తున్నారు కదా. అంటే అదే ఒక మెట్టెక్కితే ఇంకో మెట్టెక్కాలని ఆటోమేటిక్గా అనిపిస్తుంది అనేటువంటి ఆలోచన నాకంత లేదు.
నేను అంత పరుగులు తీయాలనేటువంటి అవసరం కానీ ఆలోచన నాకు అనిపించదు. కానీ అట్లా వస్తుందేమో అవకాశం అని ఒక ఆలోచన కలుగుతున్నది. ఆ దిశగా ఒకరిద్దరు చెప్పారు కూడా. తమిళ్ మన మద్రాసుకు మీరు ఒకసారి మద్రాసు రావాలనే కొంతమంది అట్లా కదలికలు జరుగుతున్నాయి సార్. అంటే ఈ సినిమాలో ఎట్లా జరుగుతుంది సార్ చెప్పలేము సార్. 6 ఆప్షన్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ రావచ్చు. అంతే స్టార్ట్ ఇమీడియట్గా పోవాలి. ఏంటి సార్ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు చేతిలో? 6 సినిమాలు సార్. పెద్ద సినిమాలన్నా? పెద్ద సినిమాలు కాదు సార్, చిన్న సినిమాలే. ఇప్పుడు చిన్న సినిమాలకి నేను నన్ను అడుగుతున్నారు, నేను చేస్తున్నాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు సార్. వెళ్ళాలి యాక్చువల్గా, వెళ్ళి అందరినీ కలవాలి, అందరినీ కలిసి సార్ నేను ఉన్నాను నాకు క్యారెక్టర్ ఇవ్వండి అని అడగాలి. కానీ సరే ఒక సినిమా వెంట సినిమా నాకు పని దొరుకుతున్నది. వాళ్ళు వచ్చి సార్ మా సినిమాలో మీకు క్యారెక్టర్ ఉన్నది సార్ చేయండి సార్ అని అడుగుతున్నారు. మహాప్రసాదం అనుకుంటూ చేస్తూ వెళ్తున్నాను. నాకు కావాల్సింది పని, నేను ఉన్నాను అన్న సంగతి కొంతమందికి తెలుసు. నా అదృష్టం బాగుంటే వాళ్ళకి ఇతనే కావాలని అనుకుంటే పెద్ద సినిమాలో అవకాశాలు అందరికీ తెలుసు. అదే అందరూ ఆలోచించేది వేరుగా ఉంటుంది, నేను కొంచెం భిన్నంగా ఆలోచిస్తాను సార్. నేను నా వేరే ఉంటుంది కొంచెం. నా ఓన్ స్టైలు, నా ఓన్ మార్కు, నా ఓన్ గీత వేరే ఉంటుంది. దాని ప్రకారంగా వెళ్తుంటాను నేను. ఓకే. ఈ 2 years 3 years తర్వాత ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఏమైనా సర్కిల్ ఏర్పడిందా ఇండస్ట్రీలో? నేను ఎవరిని కలవాను సార్. నా దగ్గర అది మైనస్ ప్లస్ అని కొంతమంది ఏమో మీరు చేస్తున్న పర్ఫెక్ట్ రైట్ అని కొంతమంది అంటారు. అదేంటండి అట్లా కాదు కదా, మీరు తిరగాలి కదా, వెళ్ళాలి కదా అని కొంతమంది అంటారు. ఏదేం జరుగుతుందో తెలియదు కానీ నాకు 3 అడ్డాలు ఉన్నాయి సార్. అడ్డాలంటే 3 అడ్డాలు. ఒకటి ఇల్లు, 2 షూటింగ్ ఉంటే లొకేషన్, 3 రామకృష్ణ మఠం. అదేంటి? నేను వాలంటరీగా వెళ్తుంటా అక్కడికి, రామకృష్ణ మఠానికి. వాలంటరీగా చిన్న బుక్ స్టాల్ ఉంది అక్కడ. 2 బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఒక చిన్న బుక్ స్టాల్లో నేను వెళ్ళి కూర్చుంటా. అంటే అంతకుముందు కూడా నేను చాలా కాలం నుంచి వాలంటరీగా వెళ్తుంటూ వస్తున్నాను. ఈ మధ్య వెళ్ళట్లేదు సార్. ఈ మధ్య క్వశ్చన్లు ఎక్కువైపోతుంది. మీరు ఇక్కడ కూర్చున్నారండి దాన్ని కోసం కొంచెం తక్కువ చేసుకున్నాను. కానీ ఇంకా అట్లా నాకు 3 అడ్డాలు సార్, ఇంకా వెళ్ళలేవు. ఇంతకుముందు 4 ఉండేవి. ఏంటిది 4ది? 1 ఇల్లు, 2 లొకేషన్, 3 రామకృష్ణ మఠం, 4 రవీంద్ర భారతి ఉండేవి. ఓకే. ఎవ్రీడే రవీంద్ర భారతిలో ఉండేవాడిని నేను. ఎవ్రీడే నా దినచర్య అదే. షూటింగ్ 4-5 గంటలకు అయిపోయింది, మనం ఇంటికి 6 గంటలకు వచ్చినాము అని అంటే మళ్ళీ 6:30 గంటలకు రవీంద్ర భారతిలో ఉండేవాడిని. నాకు అక్కడికి వెళ్తేనే హాయిగా ఉంటుంది సార్. 6:30కు రవీంద్ర సినిమాకి వెళ్ళినట్టు వెళ్తా. అక్కడ జరిగిన నాటకాలు కానీ ప్రోగ్రామ్ ఏదినా కూడా చూసేస్తా. ఓకే. ఒకవేళ అక్కడ లేకుంటే పైన లేకుంటే కింద, అంతే. 9 గంటల వరకు ఉంటుంది సార్ అక్కడ మనకు కొంత మిత్రబృందం ఉన్నది, వాళ్ళు కలుస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటాం. 9 గంటలకు తిరిగి ఇంటికి రావడం, అంతే. నాకు వేరే యాక్టివిటీస్ లేవు, వేరే ఫ్రెండ్షిప్ లేదు, వేరే లొకేషన్స్ లేవు. నేను అందరికీ నేను దూరం అవుతున్నానా లేకుంటే నాకు అందరు దూరం అవుతున్నారో నాకు తెలియదు. కానీ నేను ఇంతవరకే పరిమితమై ఉన్నాను. అంటే నా మనస్తత్వం బట్టి, అదేలేండి, నా యొక్క స్వభావాన్ని బట్టి అందరికీ అన్నీ నచ్చిరావు సార్. కొంతమందికి కలుపుకూరగా ఉంటేనే వాళ్ళకి నిద్ర కూడా పడుతుంది, కొంతమందికి ఇంకెవరు పక్కకున్నా కూడా నిద్ర పట్టదు. ఓకే. ఇంకొకటి కొన్ని మీరు అవుట్డోర్ షూటింగ్ చేశారా? అవుట్డోర్ అంటే హైదరాబాద్ వదిలేసి వెళ్తుంటాను సార్, వెళ్తుంటాను. ఎట్లా ఉంటుంది అవుట్డోర్కి వెళ్ళినప్పుడు? అక్కడ కూడా ఇంతే. నా రూమ్ మొన్న ఏమైంది సార్, మొన్న తిరుపతికి వెళ్ళాను. 2 రోజులు ఉన్నాను తిరుపతిలో. ఈరోజు వెళ్ళాను, షూటింగ్ చేసుకున్నాను, రూమ్కి వెళ్ళాను, మళ్ళీ తెల్లవారు వచ్చాను, షూటింగ్ చేసుకున్నాను, మళ్ళీ రూమ్కి వెళ్ళాను. ఆ తర్వాత డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను, ఫ్లైట్ ఎక్కి వచ్చాను. అంతే. ఒక్క మనిషిని కావలేదు, ఒక ప్రదేశానికి వెళ్ళలేదు. నాకు ఒక మిత్రుడు ఉండే, తిరుపతి దేవస్థానంలో పనిచేసే మిత్రుడు, ప్రధాన అర్చకుడే. అతనికి ఫోన్ చేసినాను, అన్నయ్య హైదరాబాద్ తిరుపతికి వచ్చాను, దర్శనానికి ఏమన్నా అవకాశం ఉంటుందని. ఎంత పని చేశారు అన్నయ్య, నేను హైదరాబాద్లో ఉన్నాను అన్నయ్య. అందుకే ఇంకా రూమ్ నుంచి బయటకు రాలేదు. ఓకే. అన్నయ్య ఆయన అంటాడు, అన్నయ్య నేను అంటాను. చక్రవర్తి గారని ప్రధాన అర్చకుడు. ఓకే. ఇంకోటి సార్, మనకి ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు అనేవి, ఓటీటీకి సంబంధించిన సినిమాలన్నీ చాలా అవుతున్నాయి. అవి వస్తున్నాయి ఆఫర్స్ ఏమైనా? ఓటీటీ వెబ్ సిరీస్లో ఏమైనా చేస్తున్నారా? అన్నీ చేస్తున్నాను సార్ నేను. వెబ్ సిరీస్లో నా దగ్గరికి వచ్చిన ఆఫర్ ఏదాన్ని కూడా నేను వదలడు. సార్ మీరు చేయాలి, నా కోసం చేయాలి, ఎస్ చేద్దాం, అంతే. రెమ్యునేషన్ దగ్గర పట్టుకొని కూర్చుంటున్నారా, లేకపోతే పట్టు విడుపు ఉంటుంది? పాపం ఉంటాయి, అటు విడుపు కూడా ఉంటుంది, అటు ఇటు ఉంటాయి సార్. అటు ఇక మనం అన్ని సర్దుకొని పోవాలి కదా. మీకు కాస్త గుర్తింపు వచ్చిన తర్వాత మేనేజర్లు పెట్టుకోవటం కానీ, లేకపోతే నేను మేనేజర్ నాకు ఉన్నారు సార్, మేనేజర్ గారు ఉన్నారా? ఉన్నారు. ఓకే. సీతారా ఎంటర్టైన్మెంట్స్లో డీజేటీలు చేస్తున్న సందర్భంగానే సార్ ఉండి, సార్ ఆ సినిమాకు సంబంధించిన మేనేజర్ గారే, సార్ ఈ సినిమా తర్వాత నేను
మీకు మేనేజర్గా పనిచేస్తాను సార్ అన్నారు. నాకు మేనేజర్ ఏంటి సార్ అన్న. అంటే సరే అనుకున్నాడు ఆయన. కానీ ఒక 4-5 months తర్వాత కొంచెం నాకు ప్రాబ్లం ఏర్పడ్డది, ఇబ్బంది ఏర్పడింది, టెన్షన్ అయిపోయింది బాగా. డేట్ అడ్జస్ట్మెంట్. ఈ టెన్షన్ అంటే అది నాకు నిద్రపడిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఒక కో డైరెక్టర్ సలహా ఇచ్చారు, ఎందుకు మురళీధర్ గారు ఇంత టెన్షన్ పడుతున్నారు, పెట్టుకోండి ఎవరన్నా అంటే ఆ సార్నే పెట్టుకున్నాను. ఆయన అంతకుముందు అడిగారు కాబట్టి సార్ మీరే చేయండి సార్ అంటే అట్లా నవ్ ఐఎమ్ సేఫ్. మీరు మేనేజర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ప్రతి ఆఫీస్కి. అన్న ఆయన కూడా వెళ్ళట్లేదు, అందరు నా దగ్గరికి వస్తున్నారు. ఓహో, డైరెక్టర్. అంతే, డైరెక్ట్గా వస్తున్నాడు సార్. ఇంకొకటి సార్, మీకు క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు ఏం చూస్తారు సార్ క్యారెక్టర్లో? నేను ఏం చూడటం లేదు సార్ అస్సలు. స్టోరీ కూడా అడగట్లేదు. ఎన్ని సీన్లు ఉంటాయి, నా వర్క్ ఎన్ని రోజులు ఉంటుంది, కాంబినేషన్స్, లొకేషన్ ఎక్కడ, అంతే. కాంబినేషన్ కూడా నాకు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. కాంబినేషన్స్, ఆ సీన్స్, ఆ సినిమా యొక్క అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, మంచి ఏమిటి చెడ్డ ఏమిటి వాళ్ళకి తెలుసు. కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళకి లేని దురద, వాళ్ళకి లేని ఆలోచన నాకెందుకు. నేను అడిగింది ఏదో ఇస్తున్నారు, నాకు 5-6 రోజులు 10 రోజులు పని దొరుకుతున్నది, కంఫర్టబుల్గా వెళ్తున్నా, కంఫర్టబుల్గా వస్తున్నా. ఒకవేళ అది ఫెయిల్ అయింది, ఇంకేదో అయింది, నష్టపోయేది ఆయనే కానీ నేను కాదు. ప్రతి సినిమా బలగం కాదు కదా సార్. అవును, ప్రతి సినిమా డిజిటల్ కాదు. 100 సినిమాలు చేస్తే 2 సినిమాలు 3 సినిమాలు వస్తాయి, మళ్ళీ ఒక 100 సినిమాలకు మళ్ళీ ఒక పెయింటింగ్ వేస్తాయి అవి, అంతేగా. ఓకే, నేను ఆ లాజిక్లో ఉన్నాను. ఓకే. వేణు వీళ్ళంతా టచ్లో ఉన్నారా మీ టీం? తమ్ముడు వేణు తమ్ముడే సార్. నాకు యాద కాశీని నేను మర్చిపోలేను, తరుణ్ భాస్కర్ గారిని మర్చిపోలేను, వేణుని మర్చిపోలేను, మర్చిపోకూడదు. తరుణ్ భాస్కర్ గారి ద్వారానే నాకు ఆ పిట్టకథల ద్వారానే డీజెటిల్లో వేషం వచ్చింది, ఈ బలగంలో వేషం వచ్చింది. ఆయన ప్రమేయం డీజెటిల్ వరకే, బలగంలో ఆయన ప్రమేయం లేదు. కాకపోతే దాన్ని చూసిన మన వేణు నాకు అడిక్ట్ అయిపోయాడు. ఓకే, ఖచ్చితంగా అడిక్ట్ అయిపోయాడు, నన్ను వదలలేదు ఆయన. అందుకే చెప్పాను ఇంతకుముందు, ప్రతి పాత్రకి ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ ఉండేది, కానీ నా పాత్రకి సింగిల్ పర్సన్ నేనే. మరొక పాత్ర ధారిని ఆయన చూడలేదు. బలగం నారాయణ అంటే నాకు ఇతనే అనుకున్నాను. ఇప్పుడు పెద్ద సినిమా ఒకటి చేయబోతున్నాడు నెక్స్ట్ వేణు, నానిగారు హీరోగా. నానిగారి హీరోగా. దాని వర్క్లు స్టార్ట్ అయినాయి, మీకు ఏమైనా కాల్ వచ్చిందా? వర్క్ స్టార్ట్ అయింది సార్, వర్క్ స్టార్ట్ అయింది. రేపు లొకేషన్ చూడటానికి, కాస్టింగ్ చేసుకోవడానికి ఆఫ్టర్ దిస్ ఫెస్టివల్ ఉగాది తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ వేణుగారి దాన్ని ఏమంటే ఆయన యొక్క తీరు, వర్క్ స్టైల్ ఎలాగ ఉంటుందంటే పాత్రధారి అంతే. అక్కడ నాకు మురళి అన్న ఉన్నాడని, లేకుంటే ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు అని కాదు. అది కరెక్ట్ సార్. అది ఏ పాత్రకి ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళని పెట్టుకోవాలి. నాకు ఉంటుందని నేను చెప్పలేను, ఉండదు అని చెప్పలేను. ఓకే, నేను అడగను. అదేలేండి, అంటే మీరు వర్క్ చేస్తారు కాబట్టి స్పెషల్గా అడగాల్సిన అవసరం. ఎందుకంటే నాకు వేణు మెంటాలిటీ తెలుసు కాబట్టి, వేణు ఏమిటో నాకు తెలుసు కాబట్టి అడుగును అనడంలో అర్థం ఏంటంటే మనం అడిగిన ప్రయోజనం లేదు. తమ్ముడు నేను చేయను అంటే ఆయన వదలడు. ఇన్ కేస్ ఇప్పుడు అతనికి నేను అన్నాను, ఇది ఈ క్యారెక్టర్, నీకు క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి అంటే నేను చేయను అని చెప్పేసి అంటే నేను వదలడు. ఫర్ ఎగ్జాంపుల్, తమ్ముడు నాకు చిన్న వేషం ఇవ్వ, నువ్వు నీ సినిమాలో ఏ చిన్న వేషం ఇచ్చినా నేను చేస్తే తమ్ముడు అని అంటే, లేకుంటే ఆయన ఇవ్వడం. ఇప్పుడు అంటే ఏదైనా ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్. ఈటీవీలో సీరియల్స్ చేద్దామని చెప్పేసి, ఒకసారి కనపడదామని చెప్పేసి మీరు సీరియల్స్ ఆఫీస్ చుట్టూ తిరిగారు కదా, అదే టీవీ షోలో గెస్ట్గా వెళ్ళారు, చాలా సందర్భాలు ఉన్నాయి. ఏమనిపించింది? చాలా ప్రోగ్రామ్స్ వెళ్ళారు కదా. ఆనందంగా సార్, ఆనందంగా సార్. ఆ రోజు అనుకున్నారా చేశాను కానీ? లేదు సార్, అనుకోలేదు. జీవితం మలుపులు తిరుగుతున్నది, మనం దాన్ని అనుభవించాలని అనుకున్నాను. ఇలాగ వచ్చాను కదా అని చెప్పేసి నేను అనుకోలేదు. అక్కడికి వచ్చి మనం అక్కడున్న ఆర్టిస్టులను మనం చూడగలమా అని అనుకున్నాం, ఆ సెట్స్కి మనం వెళ్ళగలమా అని అనుకున్నాం. ఒకసారి వెళ్ళాలని ఉబలాట పడ్డాం. అవును, అటువంటి దానికి మీరు అన్నట్టుగా గెస్ట్గా పిలిచారు, ఒక మంచి రెమ్యూనరేషన్తో పిలుస్తున్నారు, మంచి గౌరవ మర్యాదలతో పిలుస్తున్నారు అంటే అదృష్టం, అది అంతే. ప్రవాహం వెళ్తున్నాం. ఓకే, అంతవరకే మనం అనుకోనే ఉండాలి. ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులో గ్రేడ్లు ఉన్నాయి, కొన్ని గ్రేడ్లు, జూనియర్ ఆర్టిస్టులు అని, కంపెనీ ఆర్టిస్టులు అని, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు అని, డైలాగ్ ఆర్టిస్ట్ అని, ఇంకోటి ఉన్నది ఏబిసిడీలు అన్నట్టుగా ఉన్నాయా, డైలాగ్ ఆర్టిస్ట్ అని. మొన్ననే జస్ట్ అదే ఇప్పుడు ఎల్లందులో నేను షూట్ చేసి వచ్చాను, డిజిటల్ 29 నాడు చూశానని చెప్పాను కదా, అక్కడ ఒక ఆర్టిస్ట్ కలిశారు సార్, లేడీ ఆర్టిస్టు. ఏంటి మేడం వచ్చి కూర్చున్నారు ఆవిడ, ఏంటి మేడం ఏం చేస్తున్నారు అని అడిగాను. అంటే చేస్తున్నాను సార్, సీరియల్స్ చేస్తున్నాను అండి. ఓహో, ఏం క్యారెక్టర్లు చేస్తున్నాను? గస్టెడ్ క్యారెక్టర్లు చేస్తున్నాను. నాకు అర్థం కాలేదు. ఏం క్యారెక్టర్ అని? గస్టెడ్ క్యారెక్టర్. నాకు అర్థం కాలేదు, స్పెల్లింగ్ చెప్పండి అని. గస్టెడ్ అని అనిపిస్తున్నది, గస్టెడ్ క్యారెక్టర్ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి స్పెల్లింగ్ చెప్పండి. GAZE గెజిటెడ్ అంటే ఏంటి మేడం అన్నాను. అంటే ఒక డాక్టరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక లాయర్, ఇవన్నీ గస్టెడ్ అట. ఓకే, అంటే ఇప్పుడు మీరంటే దాంట్లో ఇంకో క్యారెక్టర్లో గస్టెడ్ క్యారెక్టర్ ఉంటుంది. రైట్, ఓకే.
ఇక క్యాడర్లు పెరుగుతుంటాయి కదా సార్. అది వేరే, ఆ లెవెల్స్ వేరే ఉంటాయి. అది వెరీ బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి Thank you. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.